అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ, ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతవన్నీ కూడా మర్చిపోదాం, కానీ అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం. ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందుకు పోవాలనో ఆలోచించే విధానం ఉండదు. అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట, శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని 20-30 ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు. ఒక గ్రామానికి మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం బాగుపడుతుంది. ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, మంచి ఎమ్మెల్యే ఉంటే, ఇప్పుడు కూడా మీరు కోడెల శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అమర్హయ్ అనే పరిస్థితికి వచ్చారు, ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పని. తెలుగు వారందరూ చేసుకునే పండుగ మళ్ళీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది, నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఈరోజు ఎలమందలో మీరు చూస్తే కేక్ కూడా కట్ చేసుకునే వాళ్ళం, కానీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు. సంతాప దినాల్లో ఉన్నాం కాబట్టి కేకులు కట్ చేయడం కూడా ఇవన్నీ కరెక్ట్ కాదు. ఈరోజు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి నాయకత్వంలో. ఆ ఆర్థిక సంస్కరణ వల్ల సంపద వచ్చింది, పేదరికాన్ని నిర్మూలించే శక్తి వచ్చింది, మనం అందరం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అందుకే అలాంటి నాయకుడికి రాజకీయాలకు అతీతంగా మనం అందరం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ కూడా, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో, నేను ఒక సంకల్పం చేశాను, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ, ఎన్టీఆర్ కళ. ఈరోజు నేను ఆలోచించింది, సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం. నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను, జీరో పావర్టీ అన్నాను. ఈరోజు ఎలమందికి వస్తాం, కొంతమంది కష్టపడ్డారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు పోయారు, డబ్బులు సంపాదించారు. కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు, ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు, ఇల్లు లేకుండా ఉన్నారు, పూట గడవని పరిస్థితుంది, కష్టాల్లో ఉన్నారు. అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత. నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో, ఇవి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది. ఆ రోజుల్లో 35 రూపాయలు. 96లో నేను ముఖ్యమంత్రి అయినాక అది 70 రూపాయలు చేశాను. మళ్ళీ అది 200 రూపాయలు అయ్యింది. 200 రూపాయలు 2014 నుంచి 1000 రూపాయలు చేశాను, 2000 రూపాయలు చేశాను. అంటే 200 నుంచి 2000 రూపాయలు చేశాను. అంటే 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం 250 రూపాయలు ఇచ్చేవారు. ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను. రెండో మాట చెప్పాను, వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు. ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను, నాకు అధికారం వస్తానని చెప్పి
ఒక్క రోజులో పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మీరు పింఛన్ ఇచ్చాం. నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని. ఇప్పటి వరకు 94-95% ఇచ్చేశారు. ఈరోజు 4,000 రూపాయలు ఒకటేసారి పెంచాను. అంటే దగ్గర దగ్గర 2,700 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది. సంవత్సరానికి 33,000 కోట్లు అవుతుంది. అయినా పర్వాలేదు. ఈరోజు ఈ నెలగన్ను చూశారు. ఒక వితంతు పెన్షన్, ఒక వృద్ధాప్య పెన్షన్, ఇంకో పక్క వితంతు పెన్షన్, ఇంకో పక్క వృద్ధాప్య పెన్షన్. ఒక్కొక్క ఇంటికి 4,000 అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇదొక వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఆడబిడ్డ మాట్లాడుతున్న అతంటూ మీరు ఈ 4,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి నా కూతుర్ని కూలికి పంపకుండా స్కూలుకు పంపిస్తున్నాను, మీరు ఇవ్వకపోతే మళ్ళా కూలికి పంపించే పరిస్థితి వచ్చేదేమని బాధపడింది. అలాంటి ఒక మహత్తరమైన ఆశయంతో ఈ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైనా భర్తకు పింఛన్ వస్తూ ఉంటే భర్త చనిపోతే నెక్స్ట్ మంత్ నుంచి భార్యకు ఆ పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ్యత, ఒక సెక్యూరిటీ, ఆ ఇంటికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని ఒక భరోసా ఇవ్వడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా ఈ ఊర్లో ఉండి వేరే ప్రాంతానికి ఉపాధి కోసం పోతే పింఛన్ల కోసం నెలవారీగా వచ్చి అవస్థపడడం చూడడం కంటే నేను ఆలోచించింది అవసరమైతే 3 నెలల్లో ఒకసారి వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు 3 నెలల పింఛను 3 × 4,000 12,000 ఒకేసారి తీసుకుని ఏర్పాటు చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో మనం ఈరోజు ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను వచ్చిన 6 నెలల్లో పింఛన్ల కోసమే ఒక 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే వేరే రాష్ట్రాలకి మన రాష్ట్రానికి తేడా ఎంతుందంటే ఈ పింఛన్లో మన దగ్గర 4,000 రూపాయలు మామూలుగా అందరికీ పింఛన్లు ఇస్తున్నాం, వృద్ధులకు కానీ వితంతులకు కానీ. వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఎవరన్నా కిడ్నీ పేషెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే 10,000 ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా మంచం మీదనే ఉండి ఇంట్లో ఒకరు 24 గంటలు వాళ్ళకి సేవ చేసే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి 15,000 కూడా ఇచ్చాం. కానీ గడచిన ప్రభుత్వంలో మీరు చూస్తే నేను ఏ ఉద్దేశంతో అయితే మంచి పింఛన్లు ఇస్తున్నానో ఇవన్నీ కూడా వికలాంగుల పింఛనని, బాగా వికలాంగుడు కానివాడి బాగా ఆరోగ్యం బాగుంటే కూడా పింఛన్ తీసుకొని వీళ్ళు దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చారు. నేను అందుకనే వెరిఫికేషన్ చేయమన్నాను. నేను ఇచ్చే ప్రతి ఒక్క రూపాయి పేదవాడికి జరగాలి, పేదవాడి జీవితంలో వెలుగు రావాలి. దళారులు కానీ మధ్యవర్తులు కానీ డబ్బులుండే వాళ్ళకి కానీ ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వికలాంగులందరి దివ్యాంగులందరివి వెరిఫికేషన్ చేయమన్నాం. ఆ వెరిఫికేషన్ చేస్తే వాస్తవాలు వస్తాయి. ఎవరైతే అర్హులుంటారో వారికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్హులు కాని వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీరు దుర్వినియోగం చేస్తే మిమ్మల్ని వదిలిపెట్టను, మిమ్మల్ని రికమెండ్ చేసిన కూడా వదిలిపెట్టనని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మనం 4,000 ఇస్తున్నాం. హర్యానాలో 2,500, ఇంకో పక్కన తెలంగాణలో కూడా 2,016, కేరళలో 1,600, అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కర్ణాటకలో 600. మీరు అంటున్నారు ఇప్పుడు ఏదో వాగుతా ఉంటారు సూపర్ 6 ఏమైందని. సూపర్ 6 సూపర్ హిట్. అదే నా పెన్షన్ స్కీమ్. 33,000 కోట్లు ఇస్తున్నా.
సవాలు విసురుతున్నా విమర్శించే వాళ్ళందరికీ 4,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా. దానికి చిరునామా ఒక్క ఆంధ్రప్రదేశే. 27 రాష్ట్రాలున్నాయి, 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా దీనికి దగ్గర కూడా ఎవ్వరూ లేని పరిస్థితి. తమిళనాడు కానీ గుజరాత్ కానీ అలాంటి రాష్ట్రాల్లో కూడా దీంట్లో గుజరాత్ అయితే 750 రూపాయలు ఇస్తున్నారు. మీరు కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా పేదల సేవలో పేదల కోసం పనిచేస్తుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 32,520 కోట్లు మనం ఖర్చు పెడితే మన తర్వాత తెలంగాణలో 8,179 కోట్లు, కేరళ 7,295 కోట్లు, హర్యానా 7,194 కోట్లు, వెస్ట్ బెంగాల్ 5,400 కోట్లు, మహారాష్ట్ర 3,241 కోట్లే. ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే ప్రభుత్వం అనేది పేదలకు అండగా ఉండడానికి. అలాంటి పేదల్లో వీళ్ళే నిరుపేదలు. అందుకని ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం కింద తీసుకొని మొదలు తారీఖు వస్తే బాధ్యత గంట మోగుతుంది అందరికీ. మీరందరూ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్గా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి. లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న పేదవాళ్ళ దగ్గర రావాలి. ఎమ్మెల్యే రావాలి, మంత్రి రావాలి. అందరూ కూడా వస్తే వాళ్ళ వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాను. జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు. ఈ ఊర్లో మీరున్నారు. కొంతమంది భగవంతుడు కరుణించాడు, డబ్బులు సంపాదించారు. కొంతమంది భగవంతుడు కరుణించలేదు, పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికంలో ఉండే వాళ్ళని మనతో సమానంగా మనుషులుగా తయారు చేయడం, జీవన ప్రమాణాలు పెంచడం మన బాధ్యత. అందుకే నేను కొత్తగా ఓ ప్రోగ్రాం తీసుకొచ్చాను, P4 అని. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో సంపద వచ్చింది. సంపద రావడానికి ఆర్థిక సంస్కరణలు కారణం. ఆ ఆర్థిక సంస్కరణలో భాగంగా PPP మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే గవర్నమెంటు ప్రైవేటు వ్యక్తుల మధ్య అవగాహన చేసుకుని తద్వారా రోడ్లు వేయడం, దాంట్లో వచ్చే ఆదాయాన్ని అప్పులు కట్టి మెరుగైన రోడ్డు వ్యవస్థ ఏర్పాటు చేయడం. కరెంటు విషయాల్లో వచ్చాయి, స్కూల్స్ కాలేజీలు వచ్చాయి, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో వచ్చాయి, పోర్టులో వచ్చాయి. దీనివల్ల సంపద సృష్టించబడింది, పేదవాడి పైన భారం తగ్గించబడింది. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, కారు ఉండే వాళ్ళు డబ్బులు కడతారు తప్ప ట్రాక్టర్ వేసుకొని పోతే డబ్బులు కట్టక్కర్లా, ఆటోకి కట్టక్కర్లా, స్కూటర్కి కట్టే పనిలో నడిచిపోతే కట్టాల్సిన పని లేదు. ఇలాంటి వ్యవస్థల్లో మార్పులు వచ్చాయి. ఆ వ్యవస్థల్లో మార్పుల వల్ల సంపద వచ్చింది, ఆదాయం పెరిగింది. ఆ ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్లకు పింఛన్లు ఇవ్వడానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు, ఒక ముస్లిం మహిళ. కూతుర్ని చదివిస్తే నా కూతురు బాగుపడిపోతే ఆ అమ్మాయి కూడా పేదరికం నుంచి బయట వస్తుందని ఆనందపడుతుంది. ఇంకొక అమ్మాయిని చూసి, ఒక ఎస్సీ అమ్మాయి, ఆ తల్లి ఆరాటం కూతుర్ని చదివించి ఒక డాక్టర్ను చేస్తే డాక్టర్ అయిన తర్వాత ఆ కూతురిని నన్ను చూసుకుంటుందని ఆశపడతా ఉంది. అలాంటి చేసే బాధ్యత మన పైనుంది. నా జీవిత ఆశయం పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే
ఓసారి ఇప్పుడు నేను ఇచ్చిన హామీలన్నీ కూడా మా కలెక్టర్కి చెప్తున్నా. నేను ఒక్కసారి చెప్పిన తర్వాత 100% అమలు జరిగి తీరాలి. మళ్ళా మీనమేషాలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో చేయమని కూడా ఆదేశాలు చాలా స్పష్టంగా ఇస్తున్నా. జూలై 1వ తారీఖున మంగళగిరిలో పెనుమాకలో పాముల నాయక్ ఇల్లు కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. ఆ ఇల్లు పూర్తి చేయమని. 6 నెలలు కాలేదు, ఇల్లు పూర్తి చేసి తాళం ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. నేను గర్వపడుతున్నా. నేను చెప్పిన పని నిలబెట్టుకుని ముందుకు పోయావని.